మేము మేడం ఎన్ని గంటలకు వచ్చింది? 10కి వచ్చిందా? మరి మధ్యలో ఏమైనా స్నాక్స్ ఇచ్చిందా? ఏమైనా స్నాక్స్ చెప్పున్నా మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చిండు? మేడం పేరు ఏం పేరు? మేడం పేరు చెప్పండి. ఇటు చెప్పండి. ఇటు చిన్న చిన్న వేసుకోవాలి. మీరు వేసుకోరు ఏ హాస్టల్? సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇవన్నీ చేయకండి, బైకాట్ చేయండి. మీ చేయమని జ్యోతిరా పూలే అదే, ఇవన్నీ అదే అన్ని దాటేస్తారు. ఈ స్కూల్ పిల్లలు ఇక్కడ గందుది అది ఫస్ట్ ఏం పని చేస్తారు? సాధారణ ప్రోగ్రాం అట్లా మేము ఇస్తాను మేము చేస్తాను అని ఈ జిల్లా కేంద్రమే, గ్రామం కాదు, మండలం కాదు, లేకపోతే ఇది కాదు. ఈ జిల్లా కేంద్రం. జిల్లా కేంద్రానికి ఇట్లా జరుగుతుంది, స్టేట్ లెవెల్ ఎట్లా జరగాలి? కనీసం 10 గంటల పిల్లలకు వస్తే 10 గంటలకు వచ్చిన పిల్లలకు కనీసం అన్నం వాటర్ ఇస్తారా? 2 సార్లు వాళ్ళ స్నాక్స్ లేవు, ఏం లేవు వాళ్ళకి. క్షణమే జిల్లా డిఎస్డిఓని సస్పెండ్ చేయాలి. జిల్లా పాలనాధికారి మనకు రెఫరెన్స్ ఇవ్వాలి. ఏం చేస్తాం అనేది దీని ప్రోగ్రామ్ మీద మనకు పొద్దుగాల రెఫరెన్స్ ఇవ్వాలి. మనకు ఇలాంటి రెఫరెన్స్ చేయనప్పుడు మన మాదిగా మన ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినట్టే. అంబేద్కర్ కనీసం ఇక్కడ భూమా పెట్టని వ్యవస్థ ఈ రోజు ఉన్నాం. గవర్నమెంట్ అనేది పాలన అధికారులు. ఏది ఏమైనా చాలా బాధాకరం. ఇక్కడ కూర్చున్న విద్యార్థి చెల్లెమ్మలు ఉన్నారు, ఒక అబ్బాయి లేడు అందులో. ద వర్స్ట్ సీనియర్ వార్డెన్ గా సురేష్ కుమార్ వార్డెన్ ఉన్నాడు కదా, ఎస్టీ డిపార్ట్మెంట్లో ఉన్న అబ్బాయిని తీసుకురావచ్చు కదా. ఇన్ని అవమానాల మధ్యలో ఈ ప్రోగ్రాం కనీసం కలెక్టర్కే బ్యాచ్ పెట్టలేదు, కలెక్టర్కే ఓ రిప్రజెంట్ చేయలేదు. కనీసం ఒక బొకే ఇచ్చి ఈ వేదికగా ఆహ్వానించాలి. దళిత రత్న అవార్డులు ప్రకటించాలి. ఎవరికి వచ్చినాయండి ములుగు జిల్లా దళిత రత్నాలు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎంఎస్ పర్సన్ చెప్పినట్టు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇది. సో ఏది ఏమైనా ఇలాంటి అవమానాలు ఈ ములుగు జిల్లా సాధించడంగా 9 మండలాలు నా చంపన్న 9 మండలాలు ఆ 2 మండలాలు 12 మండలాలు 10 మండలాలు అంతా కూడా రవిచంద్ర అన్న బ్యార్జీలకు 1000 రూపాయలు అయితే అన్నాను.